హలో ఎవరివన్, ఈరోజు స్పెషల్ రెసిపీ సోయా కర్డ్ రైతా. సో ఈ రెసిపీ మనం తీసుకోవడం వల్ల ఎక్కువగా లేడీస్కి ఆస్టియోపోరోసిస్ అంటారు కదా, అంటే ఎముకలు గుల్లబారడం, ఆ సమస్య చాలా వరకు నివారిస్తుందండి. సో ఇది లేడీస్కి వరమని చెప్పొచ్చు. వాట్ అబౌట్ జెంట్స్ అంటారా? సో మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, అది కూడా చెప్తాను. Welcome to our channel. PuriTalks. సో ముందుగా ఈ రెసిపీ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూను చనాదాలు, 1 స్పూను ఉరద్దాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, ఆవాలు, 1 స్పూను మినపప్పు, అలాగే 3 వెల్లుల్లి ముక్కల్ని క్రష్ చేసి వేసుకోండి. కొంచెం చేతి నిండా జీడిపప్పు వేసుకోండి, అది మన ఆప్షన్ అనమాట. సో అవి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇంతలో సోయా ఆకు అనమాట. సో ఇది ఇలా ఉంటుందండి, దీన్ని దిల్లీవ్స్ అని అంటారు, సోయా ఆకు కూర అంటారు. ఇది తీసుకోవడం వల్ల అంటే ఎక్కువగా ఏ విటమిన్స్ అయినా అన్ని ఆకుకూరలో ఉంటాయండి, కానీ దీంట్లో మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వాటిని కట్ చేసి, అంటే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను, దాంట్లో వేసుకోండి. సో ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మామూలుగా దిల్లీవ్స్ కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి. మనకి బోన్ లాస్ ఉంటుంది కదా, బోన్ మినరల్ లాస్ని అది కూడా కాపాడుతుంది. అలాగే ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఐరన్ ఉంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్ని కూడా ఎక్కువగా చూపిస్తుంది కదా, సో పెంచుతుంది అనమాట. బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది, అంటే విషపూరితాలు ఏమన్నా ఉన్నా కానీ బయటకు పోయేలా చేస్తుందండి. సో స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. సో క్యూకుంబర్ అండి, ఇదే మనం కీర దోసకాయ అంటాం కదా, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగా ఆనియన్. సో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము రెసిపీలో వేసేసుకోవడమేనండి, పెరుగులో కలిపి. అయితే వీటిల్లో కూడా మనము చాలా విటమిన్స్, మినరల్స్, లో క్యాలరీ ఫుడ్ అనమాట. ఇవన్నీ మనకి తెలిసింది కదా, వెయిట్ లాస్ అవుతూ ఉంటామో మన బాడీలో టాక్సిన్స్ని కూడా రిలీజ్ చేసేది క్యూకుంబర్. సో ఇవన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు దిల్లీవ్స్ ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా, సో దీనికి ఫ్రెష్ కర్డే ఉండాలండి. ఇప్పుడు చూడండి, మనము పెరుగు ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం దాంట్లో గడ్డలేమి లేకుండా మొత్తం గిలకొట్టాలండి. సో దాంట్లో తర్వాత 1 by 1 ఐటమ్స్ మనం వేస్తూ కలపాలి. సో ఇదంతా అలా అయిన తర్వాత నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నానండి. మీరు మీ దగ్గర లేదు అంటే నార్మల్ రాక్ సాల్ట్ అయినా సరే తీసుకోవచ్చు, అంటే సముద్రపు ఉప్పు అంటారు కదా, రాతి ఉప్పు, అదైనా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు అవిసె గింజలండి, ఫ్లాక్ సీడ్స్ అంటారు. వీటిని ఫ్రై చేసి మీరు పొడిలాగా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. జిగురు ఇష్టం ఉంటుంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా పొడి ఇలా అయినా వేసుకోవచ్చండి. లేదు అవిసె గింజలే నార్మల్గా మనకి తినగలుగుతాను అంటే అవి చల్లుకోవచ్చు. సో నేను నార్మల్గా ఇలా వేసాను అనమాట. సో కీర దోసకాయ ముక్కలు, ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న క్యూబ్స్ పెట్టుకున్నాం కదా, సో వాటిని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయండి. సో కావాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ మనము ఉడకబెట్టకుండా, కుక్ చేయకుండా ఇలాగ వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని తినటం వల్ల క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఎక్కువగా మన బాడీకి అందుతాయి అన్నమాట. సో మనము ఆల్రెడీ ఫ్రై చేసుకొని తాలింపుని పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ పెరుగులోకి కలుపుకోండి. మీరు చల్లారకుండా కలిపేశారు అంటే కొంచెం పెరుగు పులుపు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మన రెసిపీ అయితే రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీకు ఇందాక చెప్పాను కదా, సో జెంట్స్లో అని. సో జెంట్స్లో కూడా వస్తుందండి, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే మగవాళ్ళతో కంపేర్ చేస్తే లేడీస్కి 4 వంతులు ఫాస్ట్గా ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం రిలేటెడ్ ప్రాబ్లమ్, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు, అలాగే మెనోపాజ్ అప్పుడు, అలాగే డెలివరీ అప్పుడు, ఇలా చాలా స్టేజెస్ ఉంటాయండి లేడీస్కి. అందువల్ల ఏంటంటే వాళ్ళల్లో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనకి బాడీలో బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చింది అంటే ఏం థింక్ చేస్తారు? కాల్షియం తక్కువైంది అంటారు కదా. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కాల్షియం రిలేటెడ్ ఫుడ్ మనం తీసుకున్నా కానీ మనకు బాడీలో ఆ సిక్నెస్ పోదు. ఎందుకు అంటే విటమిన్ డి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆ విటమిన్స్ కూడా మన బాడీకి ఉండాలన్నమాట. అవి అప్పుడు మాత్రమే మనం కాల్షియం రిలేటెడ్ ఫుడ్ తీసుకున్నా మన బాడీ అబ్జర్వ్ చేసిద్దండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.